దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పూట కొన్ని మాటలు ధ్యానించాలి. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనం బాధపడుతుంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. ఏం చేస్తుంటాం? ఆందోళన. దేనికోసం ఆందోళన చెందుతామంటే, మనం ఆందోళన చెందే వాటిలో తిండి ఉంటుంది, నీరు ఉంటుంది, మన ప్రాణం గురించి ఉంటుంది, మన దేహం గురించి ఉంటుంది. చాలా సందర్భాల్లో మన ఆత్మీయ అవసరాల గురించి ఉంటుంది, మన అప్పుల గురించి ఉంటుంది, కుటుంబాన్ని గురించి ఉంటుంది. అది బైబిల్ ఒక మాట చెబుతుంది. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు అంటారు. ఆ మాట చదవండి సార్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వాక్యం. మత్తయి సువార్త 6:34. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాడు చాలు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రేమ మేడం మీకు స్తోత్రం. ఇప్పుడు నెల ప్రారంభంలో మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న మా జీవితాన్ని బలముగా తాకునేట్టు, బలముగా మీ జీవితంలో పనిచేయను ఈ కృపను మీరు మాకు అనుగ్రహించి, ఈ మాటల మకరందమును ఆస్వాదించగలిగిన కృపను మీరు మాకు ప్రసాదించి, యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట యేసు ప్రభువారు కన్ను చెడితే కన్నును తీసి, చెయ్యి చెడితే చెయ్యి చెడితే చేతిని తీసి అని మాట్లాడుతుంటారు. చాలామందికి చింత ఎందుకంటే రేపటి గురించి అంటారు. దేని గురించి? రేపేం జరుగుద్ది, రేపేం కావాలి, రేపేం సమకూర్చుకోవాలి, రేపేం తినాలి, రేపేం దాయాలి, రేపు బిడ్డల పరిస్థితి ఏంటి, రేపు కుటుంబ పరిస్థితి ఏంటి, రేపు ఆరోగ్యం చెడిపోతే పరిస్థితి ఏంటి అని రేపటిని గురించిన చింత అధికమైపోయింది. ఈ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా 3 సార్లు హెచ్చరిస్తాడు. చింతించొద్దు, చింతించొద్దు, చింతించొద్దు. 25వ వాక్యంలో చదవండి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని, ఏమి ధరించుకుందామని దేహం గురించి నేను చింతింపకూడదు. 31లో కూడా అంటాడు 30. కాబట్టి ఏమి తిందమో ఏమి తాగుదామని, ఏమి జాగ్రత్తగా వినాలి. 25వ వచనంలో కానీ 31వ వచనంలో కానీ 34వ వచనంలో కానీ ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి అని బాధపడద్దు. వస్త్రం కంటే దేహం గొప్పది అన్నాడు. వస్త్రం కంటే దేహము గొప్పది. ఏది గొప్పదో దాన్ని విడిచి మిగతా వాటిని ఎతికేస్తాం. ఈ 3 సందర్భాల్లో ఆయన ఏం చెబుతాడంటే, చింతించొద్దు, ఆందోళన చెందొద్దు, బాధపడద్దు. ఈ 3 సందర్భాలు మంచిదో తిండి మెయిన్ ఉంటుంది. తినటం, తాగటం, ధరించుకోవటం, దాచుకోవటం, రేపేమవుతుందని అనుకోవటం. దేహం గురించిన చింత, ప్రాణం గురించిన చింత. దేవుని వాక్యం ఉంటుంది, మీరు చింతించొద్దు, చింతపడద్దు. గల కారణం ఏంటంటే, నువ్వు చింతపడటం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఉందా? ఆ 27వ వాక్యం చదవండి ఒకసారి. మీలో ఎవడు చింతించుట వలన, హల్లెలూయా, తన ఎత్తు ఎంతమ్మా? మోరడంటే 1.5 అడుగు. మోరంటే మోరే 1.5 అడుగు. మీరు చింతపడటం వలన ఒక మోరేం పెరగరు. చింత పడటం వలన మనిషికి ఒరిగేదేమీ లేదు. దేవుడు ముమ్మారు చెప్పాడు చింతపడద్దు అని. పేతురు కూడా ముమ్మారు, నేను ఎవరు నాకు తెలియదని. ఎందుకు చింతపడద్దు? నన్ను చింతపడి నువ్వు ఏం చేయలేవు. నువ్వు చింతించడం వలన, బాధపడటం వలన, ఆందోళన చెందడం వలన నీ వల్ల ఏం కాదు, ఏం చేయలేవు నువ్వు. కాబట్టి దేవుడు అంటున్నాడు చింతపడద్దు. చింతపడటం వల్ల నీకు లాభము లేదు. 32వ వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. అదే అధ్యాయం 32వ వాక్యంలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎందుకు ముమ్మారు చింతపడుతున్నాడు అంటే, నువ్వు చింతపడి ఏం చేయలేవు. నీకు తెలియాల్సింది ఏంటంటే, నీకు ఏం కావాలో తండ్రికి తెలుసు. పిల్లలకి ఏం కావాలో తల్లికి తెలుస్తుందా? పిల్లలకి ఏమి ఇవ్వాలో తండ్రికి తెలుస్తుందా? పరలోకపు తండ్రి కంట నీకు ఏం కావాలో తెలుసంట. కాబట్టి నువ్వు చింతపడి అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకుంటావు. చింతపడి రోగాన్ని తెచ్చుకుంటావు, చింతపడి సమస్యలు తెచ్చుకుంటావు, చింతపడి షుగర్ తెచ్చుకుంటావు. అంతేనా?
చింతపడటం వల్ల ఏమొస్తుంది? చాలా చక్కగా రాశాడు. ఒక మోరడెత్తు, మోరడు కాదు కదా, 3 ఇంచులు కూడా పెరుగు పెరుగుతాం చింతపడి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే మీరు చింత పడద్దు. చింత పడటం వల్ల ఉపయోగం లేదు. అంతేకాదు, చింత ఏం చేస్తుందంటే విశ్వాసుల్ని అవిశ్వాసుల వల్ల ప్రవర్తించినట్లు చేస్తుంది. 32వ వాక్యం చదవండి, ఇదే అధ్యాయం 32వ వాక్యం. ఏమంటాడంటే మొదట రాజ్యాన్ని నీతిని బతికాలి. ఇది విశ్వాసం చేసే పని. అవిశ్వాసం ఏం చేస్తాడు? లోక సంబంధమని వెతుకుతాడు. కనుక ఈ చింత ఏం చేస్తుందంటే మనల్ని విశ్వాసులాగా, క్రైస్తవులాగా ఆలోచన ధోరణి మానిపించి అవిశ్వాసుల వల్ల ఆలోచించే ఆలోచన ధోరణి. రేపటి గురించి చింతపడేదేవాడు ఆకాశపక్షులు చూడుడి, అవి విత్తవు, పోయవు, పొట్లలో కూర్చుకోవు, వాటిని పోషిస్తున్నాడు దేవుడు అని ఎంత చెప్పినా రేపటి గురించి చింత. బైబిల్లో ఒక ధనవంతుడు, నా ప్రాణమా తిను తాగు సుఖపడు అన్నాడు. ఏమైంది? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నాడు. నేను చెప్పాడు. రేపటి గురించి ఇక్కడ వాడు దాచింది. రేపటి కోసమే కదా కష్టపడింది. రేపటి కోసమే కదా కొట్లు పెద్దగా చేసింది. రేపటి కోసమే తన మనసుతో చెప్పుకుంటుంది. వెర్రోడు అన్నాడు దేవుడు. నువ్వు రేపటి గురించి చింతిస్తున్నావంటే, నువ్వు రేపటి గురించి ఆలోచన చేస్తున్నావంటే, రేపు ఏమవునో ఏం జరుగుతో అని ఈరోజు ఆందోళనకు గురై అంటే అవిశ్వాసంలో బతుకుతున్నావు నువ్వు. అందుకే యేసయ్య అంటున్నాడు చింతపడద్దు అని అంటాడు. మీ తల వెంట్రుకలు సైతం లెక్కించబడి ఉన్నాయి అన్నాడు. ఏంటంటే దువ్వేటప్పుడు ఎన్నింటికి రాలుతాయి నీకు గుర్తుండదు. కానీ అవన్నీ ఎవరికి కౌంట్ అంట? దేవుడికి కౌంట్ అంట. మరి ఎంత జాగ్రత్త తీసుకొని నీకేం కావాలో చూసుకోనంటే నీకు చింత ఎందుకు? ఎంత చేసినా ఏం చేసినా ఆ సమయం వచ్చేలకు ఆటోమేటిక్గా మనం అలా అంటే 430 ఏళ్ళు బానిస బ్రతుకులో ఉన్నారేమో. ఫరో రథ చక్రాలు, ఫరో సైన్యం సౌండ్, ఫరో వెనక రావటం వీళ్ళు గమనించేసరికి మరలా తిరిగి బానిసత్వానికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. దేవుడు ఎక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఆ బానిసత్వం మీ మీద ఉండకూడదు అని. ఎక్కడికి వచ్చాక కూడా వాళ్ళు కలుగుతున్న ఆలోచన అంటే వాడు వచ్చి మనల్ని చంపేక ముందే మరలా ఇలాడికి దాసోహం అయిపోదాం అని. నువ్వు ఎప్పుడైతే మనుష్య రీత్యా ఆలోచన చేస్తావో, ఎప్పుడైతే దేవుని శక్తి సామర్థ్యాలని నువ్వు అంచనా వేటి విఫలమవుతావో, అప్పుడు ఒక అవిశ్వాస ఆలోచించినట్లు ఆలోచిస్తావు. ఆందోళన చెందుతూనే ఉంటుంది. ఆందోళన చెందకూడదంటే నా పరలోకపు తండ్రికి తెలుసు నాకేమి ఇవ్వాలో, ఆయన ఎప్పుడు ఏది కావాలో అది నాకు అనుగ్రహిస్తాడు అని కలవరాన్ని తీసి బ్రతకాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యం యేసయ్య అంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. హృదయాన్ని కలవరపడనీయద్దు. నెల ప్రారంభంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, చింతపడద్దు. నీ పరలోకపు తండ్రికి తెలుసు నీకేమి ఇవ్వాలో ఏం కావాలో. ఇప్పుడు ఆయనకి తెలిస్తే ఏం చేస్తాడు? ఆయన ఎప్పుడు ఏం కావాలో అది. ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, వాడికి ఎప్పుడైనా మా అమ్మ రేపు ఏం వండిద్దో ఏం పెట్టిద్దో అని ఆందోళన చూసారా? మా అమ్మ రేపు పాలు ఇదేమో ఈరోజు దాచేసుకున్నాం అనుకుంటాడు. వాడికి అంత నమ్మకం ఉంది. ఏ పూట పాలు. ఒక విషయం ఏంటంటే తల్లే వాడిని పిలిచి నిద్రలోంచి లేపి మరి పాలు పట్టిద్ది, కానీ వాళ్ళే సమ్మ టైం అయింది పాలు అని అడగదు. పరలోకపు తండ్రికి కూడా ఎప్పుడు ఏం కావాలో తెలుసు. ఆయన ఇస్తాడు అనే స్పృహ అనే జ్ఞానం మనకు పనిచేస్తే ఆయన ఇస్తాడు. సొంత ప్రయత్నాలు చేస్తే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత దేవుడు మన్నాతో పోషించాడు. ఎంతకాలం అంటే 40 సంవత్సరాలు పోషించాడు. మరి మన్నా ఎందుకు ఆగిపోయిందంటే చాలా చక్కగా బైబిల్లో రాశాడు. వాళ్ళు కానాన్ దేశం వెళ్ళాక అక్కడ పంట వేసి ఆ పంటనే తింటూ ఉండగా మన్నా ఆగింది. వాళ్ళు పంట వేసి మన్నా కోసం ఎవరు బయటికి రావట్లేదు, ఇంకా వాళ్ళు వేసుకున్న పంటనే తింటున్నారు. అప్పుడు దేవుడు మన్నాన్ని ఆపేసాడు. వాళ్ళు వేసిన పంట మీద ఆధారపడకుండా మన్నా మీద ఆధారపడితే మన్నా ఆగదు. ఈ విధవరాలకి
చుట్టుపక్కల కుండలు మొత్తం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. ఈ కుండలో నూనె కొంచెం కొంచెం అన్నిట్లో పోసింది. కుండలు అయిపోయినప్పుడు, ఇంకా కుండలు లేనప్పుడు, వాళ్ళ దగ్గర కుండలు ఇంకేమీ లేనప్పుడు నూనె ధార ఆగింది. దేవుని కార్యాలు మన జీవితంలో ఎప్పుడు ఆగిపోతాయంటే, నీవు ఆయన మీద ఆధారపడడం మానినప్పుడు, నీవు ఆయన కొరకు ఎదురు చూడడం మానినప్పుడు, నీవు ఆయన చేస్తానన్న ఆశను చంపుకున్నప్పుడు దేవుని కార్యాలు ఆగిపోతాయి. కానీ ఆయన కార్యాలు ఆపేవాడు మాత్రము కాదు. ఆ కార్యం ఆగాలంటే మన స్వచ్ఛత్వం పనిచేసినప్పుడు ఆగిపోతుంది. యేసయ్య అంటున్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంచుకున్న నా యందు విశ్వాసం ఉంది. నా తండ్రి ఇంత అనేక స్థలాలు ఉన్నాయి. అక్కడ దేవుడి దగ్గర అనేక స్థలాలు ఉన్నాయి. నేనుండే స్థలంలో మీరు ఉండులాగా మీకోసం స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను కాబట్టి మీరు కలవరపడద్దు. తినటానికి, తాగడానికి, బట్టలు ధరించుకోవడానికి కాదు, నివాసాలు కూడా మనకున్నాయి. శాశ్వతమైన నివాసాలు మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, మీరు కలవర పడద్దు. ఈరోజు కలవరపడని జీవితాలు ఎవరైనా ఉన్నారు? కలవరపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, చింతపడిన వాళ్ళు, ఆందోళన చెందిన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏమవుతారో, బిడ్డల జీవితాలు ఏమవుతాయో అని కలత చెందని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా భూమి మీద? అందుకే యేసయ్య అన్నాడు, మీరు కలవరపడద్దు, కలత చెందద్దు, చింతపడద్దు. అదంతా ఆయన చూసుకుంటుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాలు చదవండి ఒకసారి. దేని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన, జ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా హల్లెలూయా హల్లెలూయా చింతించొద్దు. అయితే నీకు ఏం అవసరం దాన్ని ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా ఎవరికి తెలియజేయాలంట? దేవుడు. చింతపడద్దు. అవసరతలు ఉన్నాయా? అక్రతలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందా? ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా దేవునికి. పౌలు అంటున్నారు, చింతపడద్దు, ఏ విషయంలో చింతపడద్దు మీరు. అయితే మా అవసరం ఎలా తీరుతాయి అనుకుంటున్నారు కదా, ప్రార్థన విజ్ఞాపనలతో దాన్ని దేవుని వద్దకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలంట? ప్రార్థన విజ్ఞాపనలతో. ఇవి జరగడం ద్వారా నువ్వు దేని గురించి అయితే చింతపడాలో ఆ చింత నీ మీదకి రాకుండా జరుగుద్ది. పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళి ఉదయాన్నే లేచి ప్రకటించాలి. ఏం చేయాలి అర్థం కావట్లేదు, భయాందోళన జరుగుతుంది. ఎవరు ఎలా స్పందిస్తారో తెలియని పరిస్థితుల్లో ఉంటే ఆ రాత్రి దేవుడు మాట్లాడతాడు, పౌలా ధైర్యంగా మాట్లాడయ్యా, ఇక్కడ నాకు బహు జన సమూహం ఉన్నది. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు ఏం చింతించద్దు, మీకు ఏదైతే చింత కలగజేస్తుందో దాన్ని ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవుని ఎదురు తీసుకుని వెళ్ళండి. ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవుని ఎదురు తీసుకెళ్ళమో అప్పుడు సమస్య ఎదురవుతుంది. మార్క్స్ వార్తలో 13వ అధ్యాయం 13వ వాక్యాలు అంటాడు, మీరు సభలకు అప్పగించబడేది అప్పుడు ఎక్కడికైనా వెళ్ళి నుంచున్నప్పుడు ఏం చెప్పాలా అని ముందు ప్లాన్ అయింది. ఏం చెప్పాలని ముందు ప్లాన్ వేసుకోవద్దు. అయితే వెళ్ళి అక్కడ నుంచోండి. ఆ సమయం ముందు మీరు ఏది మాట్లాడాలో దేవుడే బయలుపరుస్తాడన్న. ఏం మాట్లాడదామా అని చింతపడద్దు. మనిషికి తిండి కోసం చింత, తాగడం నీళ్ళ కోసం చింత, నివాసం కోసం చింత, బట్టల కోసం చింత, ప్రాణం కోసం చింత, అవసరాల కోసం చింత, ఏం మాట్లాడాలో అనే చింత. అందుకంటున్నాడు, మీరు చింతించకండి, మీరు చింతించకండి. మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు కావాలో ఆయనకి తెలుసు, మీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఏం కావాలో తెలుసు. అందుకే అంటాడు, అమ్మ నా సమయం ఇంకను రాలేదన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చేయాలి ఆయనకి తెలుసు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చదవండి ఒకసారి. 1 పేతురు 5:7. మార్కు 13:11. నేను 13:13 అని చెప్పాను కదా, 13:11. ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంటంట? దేవునికి చింత ఉంది. ఈ మాట ఆశ్చర్యం అనిపించింది. ఆయన మీ గురించి చింతించుతున్నాడు కనుక. చాలా సందర్భాల్లో తల్లులు అంటారు, లేకపోతే తండ్రులు అంటారు, పెద్దవాళ్ళు అంటారు, వాడు ఆలోచించి ఇట్లా అయిపోతున్నాడయ్యా, వీడి గురించే నా చింత అంటారు, ఈ పిల్ల గురించే నా చింత అంటారు. యేసయ్యకి చింత ఉందంట. అదేంటంటే ఆయనకు చింత ఎవరు? ఆయన మీ గురించి చింతించుతున్నాడు అన్న. ఎంత చక్కగా రాశాడు పేతురు. ఇప్పుడు ఆయన మీకోసం చింత పడకూడదంటే ఏం చేయాలి అంటే, మీ చింత తీసుకెళ్ళి ఆయన మీద మీ చింత. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా వద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. పేతురు అంటున్నాడు,
ఆయనకున్న చింత ఏదైనా ఉందంటే అది మీ గురించే. సౌలుని రాజుగా చేశాడు సమూయేలు ప్రవక్త. ఎప్పుడైతే దేవుడు సౌలు రాజుగా వద్దు, నేను తృణీకరించాను, నా మాట వినలేదన్నాడు, ఇంటికెళ్ళి రాత్రంతా చింతాక్రాంతుడయ్యాడు. సౌలు గురించి రాత్రంతా చింతాక్రాంతుడే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటాడు, నువ్వేం చింతపడిన అవసరం లేదు, నీకు బెత్లెహేమున ఊరికెళ్ళి నా అభిష్టం నెరవేర్చగలిగిన వాడిని అతన్ని అనుగుణంగా అతను రాజునిగా చేస్తున్నాడు. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నీ చింత ఆయన మీద వేయమంటున్నాడు. చాలా సందర్భాల్లో దాన్ని మనమే బేర్ చేయాలనుకుంటాం, మనమే మోసేయాలనుకుంటాం. నది అద్దరిని మీకు ఇచ్చాను చూసుకోమని చెబితే మేము గెలవలేమన్నారు. ఈ యుద్ధం చేయమని ఎవరు వాళ్ళతో చింత నా మీద మన దేవుడు చూస్తుంటే మొత్తం ఆయన మీద పెట్టాలనుకుంటాం. నీ చింత ఏదైతే ఉందో, నీ సమస్య ఏదైతే ఉందో, ఏదైతే నీ జీవిత ఎదుగుదలకు ఆటంకంగా ఉందో, ఏది నీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా ఉందో, దేని వల్ల నీ ఆత్మీయ జీవితం సర్వే కాలేకపోతుందో, దేనివల్ల నీ శారీరక భౌతిక జీవితాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నావో, దేనివల్ల నీ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందో, దేని వలన నీ కుటుంబంలో కలతలు రేకెత్తుతున్నాయో, ఆ చింతను ఆయన మీద వేయమన్నాడు. అదంతా మనం దాచేస్తాం, అదంతా దాచేస్తాం. మనం దానికి చెప్పేది ఏంటంటే రోగం రొట్టు, కాపురం గుట్టు. నీ కాపురం గుట్టేవాడికి చెప్పుకో, చింత యావత్తు ఆయన మీదే. ఏది సరైందో, ఏది అవసరమో, ఏది ఆయన చిత్తమో దాని గురించి అడుగు, దాన్ని ఆయనే చేస్తాడు. దేవుని చిత్తానికి మన ఇష్టానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సమూయేలుని పంపించి, ఎవరిని? సమూయేలుని పంపించి గొర్రెల కాడును పిలిపించి ఆయన వచ్చిందాక కూర్చొని అన్నదమ్ములందరి ముందు, ఊరందరి ముందు అభిషేకించి వెళ్ళిపోతే ఆడెవడో పనికి మాలాడు ఒకటి చెప్పాడు, రాజు నేను అల్లుడు చేసుకుందాం అనుకుంటున్నాడు రా అని చెప్పాడు. ఆ మాట విని రాజు అల్లుడు కావాలన్న కోరిక బలముగా ఉన్నందున నేను పిలిచింది ఎందుకు దేవుడు? రాజుని చెప్పాను. నువ్వు ఆశపడతాను దేనికి? రాజుకి అల్లుడు అవ్వడానికి. ఆశపడ ప్రాణం తీర్చాలిగా. ఆమేన్ అన్నాడు. ఏమన్నాడు? ఆమేన్ అన్నాడు. కట్ చేస్తే యోధారణ్య ఎక్కడ సుఖంగా కాపురం చేసింది. అక్కడ మంచం మీద దావీదు ఉన్నాడు అనుకొని మంచం ఎత్తుకుంటాడు. దావీదుని చంపడానికి మంచం ఎత్తుకుంటాడు. ఏందయ్యా నా సరే చెప్పులు లేకుండా పరిగెత్తాడు. కొన్ని దావీదుని వెంబడిస్తున్న యుద్ధ సూర్యులు వీరులు కాదు, అప్పులు ఉన్న వాళ్ళు. ఎవరో 350 మంది ఉంటారు. అప్పులు ఉన్న వాళ్ళు, బాధలుండి ఊళ్ళో తెల్లగొట్టేసి కుటుంబం పట్టించుకునే వాళ్ళు అందరు కలిసి దావీదు దగ్గర రాగా అప్పుడు వాళ్ళకి రాజు ఎందుకు తీసుకొచ్చాడు? రాజుని చేద్దామని తీసుకొస్తే రాజుని కలుడు కలదని చింతపడతాడు. దేవుని ఉద్దేశాలు ఏంటి? నీకు కలుగుతున్న కోరికలు ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలు ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖమే సంతోషాన్ని కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం మాత్రమే సంతోషాన్ని కలుగు చేస్తుంది. నీ స్వకీయ స్వలాభాల వలన కొని తెచ్చుకున్న దుఃఖము సంతోషాన్ని ఇవ్వదు. పేతురు అంటున్నాడు, నువ్వు చింతపడుతున్నావు, నువ్వు చింత యావత్ ఆయన మీద వెయ్యి. ఎందుకంటే ఆయన చింతపడుతున్నాను, నువ్వు చింత నాకు అప్పగించలేదు. నా మీద వెయ్యి, నేను చూసుకుంటాను. ప్రశాంతంగా ఉందంటే షుగర్లో బీపీలు తెచ్చేసుకున్నాను. ఆలోచించి షుగర్లో బీపీలు తెచ్చేసుకున్నాను, కానీ నా మీద ఏరా బాబు నేను చూసుకుంటానంటే మాత్రం వీలైపోతున్నాను. ఈ నెల ప్రారంభంలో అంటున్నాడు, చింతపడద్దు. చింతపడితే నువ్వేం మూరడు బెరగవు. చింతపడడం వల్ల నీకు ఒరిగేదేమీ లేదు. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి నాకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు చింతనే పడద్దు. నువ్వు చింతపడి అవిశ్వాసంలాగా ప్రవర్తిస్తున్నావు. దేవుని కార్యాలు రుచి చూసి కూడా అవిశ్వాసంగా ప్రవర్తిస్తున్నావు. దేవుడు ఏం చేయగలడో తెలిసి కూడా, దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసి కూడా మేము గెలవలేమంటే ఎలా? 10 అద్భుతాలు చూశారు. 10 అద్భుతాలు. ఎర్ర సముద్రం చీలింది, క్షేమంగా నడిపిస్తున్నాడు. ఆ 2 ఏళ్లలో ఎన్ని ప్లేసుల్లో నీళ్లు తాగారు, ఎన్ని ప్లేసుల్లో ఆహారం తిన్నారు, ఎంత సంరక్షించాడు. పగలు ఎండ దెబ్బ తగలేదు. దేవుడు క్షేమంగా రాత్రి వెన్నెలుంది, పగలు నీడుంది. వాళ్ళకి అంత క్షేమంగా తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మా శక్తి చాలదు. నేలలో దేవుడు ఎంత క్షేమంగా ఎంత సురక్షితంగా నడిపిస్తే ఇప్పుడు నువ్వు అంటున్న మాట ఏంటంటే నా శక్తి వల్ల ఇది జరగదు. అంటే ఇప్పటిదాకా నీ జీవితంలో జరిగిన కార్యాలనే నీ శక్తి వలన, నీ బలం వలన, నీ ప్రార్థన వల్ల జరిగాయి అనుకుంటున్నాను. చింతపడద్దు, చింతించొద్దు. ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది ఎలా సమకూర్చాలో ఆయనకు బాగుగా తెలుసు. నువ్వు ఆయనకి సలహాలు అవసరం లేదు. దేవునికి సలహా ఇచ్చే స్థాయి మంది
కాబట్టి దేవునికి సలహాలు ఇచ్చే స్థాయి నుంచి మనం తగ్గితే బాగుంటుంది. మన శక్తి చేయలేని కార్యాలు దేవుని చిత్తం ఒకటే చేయలేదు. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, చింతపడద్దు. పిల్లలు బాధపడుతున్న తల్లిదండ్రులు చూసి సైలెంట్గా ఉండగలరా? ఎందుకన్నాడు చింతపడద్దు. పిల్లలు బాధపడుతున్నారు కదా అని ఏది పడితే అది ఇచ్చేస్తారా? తల్లిదండ్రులు జీవితాన్ని అనుభవించుకుంటారు, మన జీవితాన్ని ప్రారంభిస్తుంది. దేవుని వాక్యం ఉంటుంది, నీకు ఏం కంఫర్ట్ అని తెలుసు. స్వచిత్తానికి దేవుని చిత్తానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, స్వచిత్తం చింతను కలగచేస్తుంది, దేవుని చిత్తం చింతను దూరం చేస్తుంది. విషయం అంటే మీరు చింతపడదు. ఎందుకంటే మీరు చింతించడం వల్ల లాభం లేదు. ఎందుకంటే మీకు ఏం కావాలో నాకు తెలుసు. కాబట్టి ఏ సమయంలో మీకు ఏదో వస్తుందని నేనే అనుగ్రహిస్తాను. కనుక మీ చింతన వేసి మీ చింతన వదిలేసి ప్రశాంతంగా బ్రతకండి. ఏదైనా మీకు భారం కలుగ చేస్తుంది, బాధను కలుగ చేస్తుంటే ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని సన్నిధికి తీసుకొని రండి. దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు. మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. వచ్చేసి అందరూ మోకరించి ప్రార్థన చేస్తారు.